ఈరోజున మనము మన సోషల్ అభ్యర్థన మేరకు జిల్లా సైనిక అధికారి సూపరింటెండెంట్ గారు, సీనియర్ మోస్ట్ రవి గారు మన అభ్యర్థనను మన్నించి మనకి అవగాహన సదస్సు అంటే మాజీ సైనికులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏం అవసరం, రీసెంట్గా మనకి స్ప్రెస్ అనేది పెన్షన్ అకౌంట్ని ఇచ్చేయడం జరుగుతుంది. దాని మెయిన్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది బ్యాంకులో అంటున్నారు, కొంతమంది ఆన్లైన్ అంటున్నారు. సో దానికి మరి వారు కొంత అవగాహన చెప్పడానికి, ప్లస్ డిపెండెంట్ కార్డ్స్ ఎవరైనా మనం కావలిస్తే వాళ్ళకి డిపెండెంట్ కార్డు ఇవ్వడానికి, ప్లస్ పెన్షన్కి సంబంధించి ఇదైనా దాని గురించి కూడా మీకు వివరించి చెప్పడానికి మరి ఇచ్చేసినందుకు వీరికి మనస్ఫూర్తిగా మన అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సందేశం ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారిని కోరుచూ ఉన్నాను. మేము కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా రెండు జిల్లాలకి సైనికులందరినీ మా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటాం. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, అది ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, లేదు అంటే పెన్షన్ రిలేటెడ్ అవ్వచ్చు, మరి ఇతరత్ర ఏది అయినా సరే ఎనీ టైం మీరు మా ఆఫీస్ టైంలో మాకు కాల్ చేయొచ్చు. లేదన్నా మీరు అక్కడికి నేరుగా వచ్చినా సరే మీ సమస్యలు పరిష్కరించడానికి మేము మా వంతు సాయం మేము చేస్తాము. అలాగే రీసెంట్గా మనం లీగల్ క్లినిక్ అని కూడా ఒకటి ఓపెన్ చేశారు మన ప్రిన్సిపల్ జడ్జ్ గారు ఇక్కడ మచిలీపట్నం నుండి. అండ్ అక్కడ రెండు చోట్ల మాకు వాళ్ళ నుండి సపోర్ట్ ఉంది. సో మన ఆఫీస్లో ప్రతి బుధవారం కూడా లాయర్ అలాగే పిఎల్వి ఇద్దరు అవైలబుల్ ఉంటారు. ఏదైనా సరే లాయర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ముందు మాకు ఫోన్ చేసి, ఆ రోజు లాయర్ వస్తారు అయినా కూడా మీరు ఇంతమంది ఉన్నారని మాకు ముందు తెలిసి మేము వాళ్ళని అలర్ట్ చేస్తాం. సో దట్ మీరు వితౌట్ ఎనీ టైం వేస్ట్ మీరు అక్కడ వచ్చి మీరు సలహాలు సూచనలు వాళ్ళవి తీసుకొని ఆ తర్వాత దానికి అనుగుణంగా మీరు లీగల్గా ఏ ఇష్యూస్లో అయినా సరే అప్రోచ్ అవ్వడానికి, అలాగే ఈ పార్ట్ 2 ఆర్డర్స్లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇష్యూస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. మనం అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎవరు మనకి సిగ్నేచర్లో ఒక్కోసారి దొరకట్లేదు, అది కూడా ఆ లాయర్ ద్వారా మేము చేయించడానికి ట్రై చేస్తున్నాం. సో ఏవైతే మొండి సమస్యలు ఇంతకుముందు ఉన్నాయో లీగల్ ఇష్యూస్లో అది కూడా మనం ట్రై చేస్తున్నాం. అలాగే మీరు హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు మనం అది కూడా చేద్దాము. డిపెండెంట్ కార్డు, కొత్త ఐడి కార్డు అని పాత వాళ్ళు కొత్త కార్డులోకి మారడానికి అది కూడా మనం చేయొచ్చు. అండ్ స్పర్శ్ రిలేటెడ్ అలాగే లైఫ్ సర్టిఫికేట్ది. ఇంకా ఇది కాకుండా నేను మీ అందరికీ అలర్ట్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ రోజుల్లో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. దయచేసి ఎవరు ఇప్పుడు మా పేరు చెప్పి కూడా మీకు మేము జిల్లా సైనిక్ బోర్డు అండి ఓటీపీ చెప్పండి అని కూడా అడగచ్చు. దీన్ని మళ్ళీ మొదలు పెట్టారు, ఇది కూడా ఏమవుతుందో తెలీదు అని మెంబర్షిప్ కట్టే వాళ్ళని కూడా కట్టేవ్వకుండా చేశారు. దయచేసి మీ అందరూ మిగతా వాళ్ళు కూడా చెప్పి మీరు మెంబర్షిప్ కడితేనే దీంట్లో హక్కుదారు. అదే డిపెండెంట్ కార్డులు ఇస్తామని మెసేజ్లో పెట్టాం కానీ ఎవరు ఇప్పటి వరకు మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎవరు రాలేదు, ఎవరు కనిపించలేదు. సో వాళ్ళు కంపల్సరీ రావాలి. వచ్చిన తర్వాత డిపెండెంట్ కార్డులు ఇస్తామని మీరు విజయవాడ వచ్చి ఆఫీస్ తిరిగే బదులు ఇక్కడికి వచ్చి ఇస్తామని ఎవరు లేడీస్ మరి కనిపించలేదు. అంటే ఎవరికి డిపెండెంట్ కార్డులు అవసరం లేదా, లేకపోతే అందరికీ ఉన్నాయా, అది ఒక డౌట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కానీ ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా లేదో చూడండి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే అక్కడ నోటీస్ బోర్డులో ఏం విషయం పెడుతున్నామో, ఏమేమి వెల్ఫేర్ స్కీమ్స్ మన మాజీ సైనికులకు ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి ఏమేమి ఉన్నాయి, ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, ప్రతి విషయం నోటీస్ బోర్డులో ప్రతిదీ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాం. కృష్ణా జిల్లాలో ఉన్నవాళ్ళు, మచిలీపట్నం జిల్లా ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసాం, గవర్నమెంట్ గ్రూప్. సో ఆ గ్రూప్లో ఎవరైనా లేకపోతే మీ నెంబర్ వేసుకోండి. ఏ రోజు ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఎవరు దేనికి ఎలిజిబుల్, అట్లాంటి విషయాలు. సపోజ్ మీకే పర్సనల్గా ఏదో డౌట్ వచ్చింది అనుకోండి, వాట్సాప్లో ఆ డౌట్ని మేము మెసేజ్ చేస్తే మేము ఖాళీగా ఉన్నప్పుడు దానికి రిప్లై ఇస్తాము. సో అన్ని స్కీమ్స్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా పాత ఎక్స్ సర్వీస్ ఐడెంటిటీ కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కాకుండా పాతగా ఒకటి ఇచ్చారు కదా, అలాంటి ఐడి కార్డులు ఏమన్నా కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. దానికి ఫోటోలు ఏ డాక్యుమెంట్లు కావాలో కూడా చెప్పాము. దీనికి బదులు ఇంకా లైఫ్ సర్టిఫికేట్స్కి ఎవరైనా పెండింగ్ ఉన్నాయంటే లైఫ్ సర్టిఫికేట్ కూడా వేస్తాము. స్పర్శ్లో మీకు ఏమైనా పీపీఓ కావాలి,
లేకపోతే ఫస్ట్లో మన ఫ్యామిలీ పర్టికులర్స్ ఉన్నాయా లేదా, మన వైఫ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు అవన్నీ చూసుకొని చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేము ఇక్కడ క్లియర్ చేయడానికి వచ్చాము. సో ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో చేరితే ఆఫీస్లో ఏం జరుగుతున్నది, మనకి ఏమేమి బెనిఫిట్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తున్నది, స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తున్న విషయం మీరు తెలుసుకోవాలి. చాలామంది వీళ్ళు వాడుకుంటారు, కొంతమంది తెలియక వాడుకోరు. మన క్యాంటీన్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, లేకపోతే ఇంకొక సంవత్సరం నుంచి వస్తుంది అనుకుంటారు. కానీ అన్ని బెనిఫిట్స్ని ప్రతి ఎక్స్ సర్వీస్ మెన్ విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ వాడుకోవాలి. మీరు మీ స్నేహితులకి, ఇంకా మీ కొలీగ్స్కి ఎవరికైనా, మీ మండలం గ్రూప్ కూడా పెట్టాం, మచిలీపట్నంలో ఉన్న వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్, అలాగే గుడివాడ, నందిగామ అట్లా ఈ రోజున మన జిల్లా సైనిక్ బోర్డు అధికారి సిబ్బందితో కలిసి మన యొక్క ఆఫీసు సందర్శించి మనకు మాజీ సైనికులకు, వితంతువులకు మరి కావాల్సిన లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి కానీ, తర్వాత డిపెండెంట్ సర్టిఫికేట్ గురించి కానీ, తర్వాత పెన్షన్ సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుటకు గాను మరి వారు మన అభ్యర్థన మేరకు విచ్చేసి మనకి మరి వారి యొక్క అమూల్యమైన సేవలను అందించి చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఒకసారి మన యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ అనేక వందనములు తెలియజేస్తూ మరి యొక్క సమయం నాకు ఇచ్చినందుకు మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అందరూ ఇంకా ముందు కూడా మాకు సహకరించి ఈ అసోసియేషన్ని ఇంకా ముందుగా తీసుకెళ్ళడానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కృష్ణా జిల్లా మాజీ సైనికులు మరియు వితంతువుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అవగాహన సదస్సుకు కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి అయినటువంటి సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణ వీణ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, అలాగే సీనియర్ అసిస్టెంట్ గారు విచ్చేసి మచిలీపట్నంలో ఉన్నటువంటి మాజీ సైనికుల సంక్షేమ సంఘాన్ని దర్శించి ఇచ్చేసినటువంటి సభ్యుల యొక్క సమస్యలు, అలాగే లైఫ్ సర్టిఫికేట్ రెన్యువల్ విషయంలో, అలాగనే డిపెండెంట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే విషయంలో ఇంకా ఆయా రకాల సమస్యలను వారు పరిష్కారం చేశారు. అందును బట్టి కృష్ణా జిల్లా ఎక్సెప్షనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరఫున వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెంట్ గారు వసంతరావు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ విఠల్ గారికి, అలాగే సెక్రటరీ లక్ష్మణరావు గారికి, అలాగే సహకరించినటువంటి సభ్యులు మత్తయ్య గారికి, జగ్గారావు గారికి, లీలాప్రసాద్ గారికి, ప్రతాప్ గారికి, కమిటీ సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.